క్షణం ప్రజల పక్షం ఎన్ఎన్ఫీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూ తగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పాకాల మండలం పుదుపుట్ల బయలు పంచాయతీలో ఏనుగుల గుంపు మరోసారి హల్చల్, భయాందోళనలో స్థానికులు. గంటి గ్రామ దళితులపై దాడి పట్ల పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం, న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో ఎస్పీ కార్యాలయం రూపురేఖలు దిద్దుకుంటోంది. స్థానిక బెంగళూరు రోడ్లోని మడికాయల శివాలయం వద్ద ఉన్న బీటీ కళాశాలకు చెందిన రేస్ బీఈడి కాలేజ్ ని ఎస్పీ ప్రధాన కార్యాలయానికి వినియోగించుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కార్యాలయం పైన చుట్టుపక్కల అదనపు భవనాల నిర్మాణం పనులను వేగవంతంగా చేపట్టారు. ఇప్పుడు ఆ పనులు ఓ కొలిక్కి రావడంతో ఎస్పీ కార్యాలయం కొత్తగా రూపురేఖలు దిద్దుకుంది. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలానికి చెందిన దిన్నె మీదపల్లిలో చింత చెట్ల వ్యవహారం విషయంలో గొడవపడి గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హరిబాబు, అరుణ, సుబ్రహ్మణ్యంలను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. పల్లెల్లో ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, గొడవలు హింసలకు దూరంగా ఉండి అందరూ ఒకటిగా ఉండాలన్నారు. అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ. మదనపల్లి పట్టణంలోని కురవంకకు చెందిన దూదేకుల షరీఫ్కు 64,500 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు చేసింది. ఆ చెక్కును ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా అందజేసి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కొంతమంది దాయాదులే వాళ్ళ దాయాదులకు అసలు వీళ్ళకి సంబంధం లేని విషయం. ఏదైతే పైన పెద్ద లైన్ కరెంట్ లైన్ ఉందో ఆ లైన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లైన్ వేసుకొని వెళ్తుంటే వీళ్ళు వేయించినారని చెప్పి ఒక కక్షతో తీసుకుని వచ్చి వీళ్ళకి కొట్టడం. అసలు వీళ్ళేమన్నా పొలిటీషియన్లా, ఇంజనీర్లా, ఎవరు వీళ్ళు వేయించే పరిస్థితి ఏముంది? తప్పకుండా పోలీస్ తమ చర్య చేస్తుంది. ఎవరైనా కానీ ఎంతటిగా వదిలేది లేదు. అంతా వాళ్లకు భయం లేకుండా పోయిందంటే చట్టం ఉన్నది ఏమాత్రము వ్యవస్థ ఉన్నది ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ముసలోళ్ళు చూడలేదు, ఆడోళ్ళు చూడలేదు, చాలా దారుణంగా వాళ్లకు గాయపరిచారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా నేను సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఆడి విచారించి అవసరమైతే వాళ్ళపైన నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి రేపు ఊరు ప్రశాంతత కోసం వీళ్ళందరికీ ఎవరెవరు అరాచకం చేస్తున్నారో వీళ్ళపైన బైండ్ ఓవర్ పెడతాము. ఆడికి వాళ్ళు సర్దుకోకపోతే రౌడీ షీటర్ కూడా పెట్టే అవసరాలు వస్తాయి. తప్పకుండా పోలీసు ఎక్కడ కూడా ఏ ఒక్కరికి క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తుంది. భూములే వద్దని వదిలేసినాము. మా బతుకులు మేము కూలి చేసుకుని బతుకుంటాం. వ్యవసాయంతో మేము బతకలేదు సార్. నువ్వున్నా అది కాదు సమస్య. భూములే మాకొద్దు సార్. అసలుకి 2019లో వదిలేసాం. నాకు భూములే కడుగుడు పెట్టం వద్దు అని చెప్పి వదిలేసుకున్నాం. మా పార్టీకి మేము ఉన్నా కూడా మమ్మల్ని ఉండయట్లేదు సార్. అసలు వాళ్ళంతకు వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయినా కూడా రేపు పొద్దునే మా మీద కేసులు పెడతారు. ఆ భయం మాకుంది. అట్లా ఏం కాదులేండి, ఉంది సార్, మాకు భయం ఉంది సార్. అసలు ఇప్పుడు ఏం జరిగింది మొత్తం విచారించినారు. సిఎస్ఐ కూడా చెప్పినారు. ఇప్పుడు పెదపంజాని మండలం బొమ్మరాజుపల్లి సమీపంలో వెలిసిన కాలభైరవ స్వామి ఆలయంలో అష్టమి తిథి రోజు విశేషంగా కుష్మాండ దీపం వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధాంతి శ్రీరాములు రెడ్డి మీడియాకు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అష్టమి తిథి రోజున పూజలను నిర్వహిస్తారని, కాలభైరవుని ప్రార్థించి తమ కోరికలను తీర్చమని వేడుకుంటారని తెలిపారు. 10 సంవత్సరాలుగా బొమ్మరాజుపల్లి వద్ద వెలిసిన కాలభైరవ ఆలయంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీన పెద్ద ఎత్తున అన్న సంతర్పణ నిర్వహించి స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారని భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. అష్టకాల భైరవ భైరవ సమేత ఆలయం ఎదురుపడ్డ పైన బొమ్మరాజుపల్లి గ్రామం
ఇరుగుట్ట పోస్ట్ పెద్దపంచాలి మండలం చిత్తూరు జిల్లా. ఇక్కడ అష్టకాల భైరవ గుడి 11 సంవత్సరాల నుండి ఇక్కడ వెలుస్తుంది. ఈ రోజు అష్టమి తిథి. ఈ అష్టమి తిథికి ఇక్కడ గుమ్మడికాయల దీపాలు వేలాది మంది వచ్చి పెట్టి వాళ్ళ కోరికలు వాళ్ళ తీర్చగా ఉంది. ఈ 3 స్టేట్ల నుండి ఈ గుడికి జనాభా వస్తున్నారు. ఈ చుట్టుపక్కల మానపల్లి, పలమనేరు, పొంగునూరు, బయడపల్లి, బెంగళూరు భక్తులు అయితే ఇవిగా వస్తారు. ఈరోజు వచ్చి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఈ గుడిలో ఉండి కూడా ఉండదు, ఉండి లేని గుడిది. ఈ భక్తుల సహకారంతోనే ఈ ఆలయం నడుస్తున్నది. ఫిబ్రవరి 15 ఇక్కడ మహాశివరాత్రి జరుగుతుంది. ఇంచుమించు పోయిన సంవత్సరం అయితే 40,000 మంది వచ్చినారు. ఈసారి ఇంకా పై సిల్కు జనాభా వస్తారని ఉంది. ఆ రోజు ఇక్కడ జాగారానికి నైట్ వచ్చి మహానశివ రుద్రాభిషేకం చేస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ టైంకి ఎవరైనా వచ్చి రావచ్చు. అదే కాకుండా ఆ రోజు వచ్చి ఉమ్మత భైరవం, స్వర్ణాకర్షణ భైరవం, గణపతి హోమం, ఇన్ని హోమాలు ఆ రోజు జరుగుతాయి. ఆ రోజు 40,000-30,000 మంది భోజనం అయింది. మదనపల్లెలో జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోనాసి జాన్ బాబును జిల్లాలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, చర్చి ఫాస్టర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను, సమాధుల తోటలకు స్థలాల కేటాయింపు, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చర్చి ఫాస్టర్లకు గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను జిల్లా అధ్యక్షులు దృష్టికి పలువురు తీసుకురావడం జరిగింది. దీనిపై జిల్లా అధ్యక్షులు బోనాసి జాన్ బాబు స్పందిస్తూ జిల్లాలోని నియోజకవర్గాల శాసనసభ్యులను కలిసి క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు, ఫాస్టర్లకు గౌరవ వేతనాలు, క్రైస్తవ సమాధుల తోటకు స్థలాల కేటాయింపుకు సంబంధించి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా చూడడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. క్రిస్టియన్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందించడం, నూతన చర్చిల నిర్మాణాలకు అనుమతులతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అన్నమయ్య జిల్లాలోని 5 నియోజకవర్గాల శాసనసభ్యులను కలుసుకుని తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని చర్చిల ఫాస్టర్లు పీలేరు క్రైస్ట్ చర్చ్ ఫాదర్ ధనరాజు, సదం ఫాస్టర్ జాన్సన్, చౌడేపల్లి ఫాస్టర్ తిమోతి, పొంగనూరు ఫాస్టర్ జోప్రసాద్, రాయచోటి సామేలు, కలకడ సుధాకర్, గాలివీడు ఫాస్ట్ డేవిడ్ రాజు, కలికిరి ఫాస్టర్ జోసఫ్, వాయల్పాడు ఫాస్టర్ రవికుమార్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన చర్చి ఫాస్టర్లు బోనాసి జాన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకాల మండలం 10 పుట్ల బయలు పంచాయతీలో ఏనుగుల గుంపు మరోసారి హల్చల్ చేసింది. పెరుమాల గుడిపల్లి, కిందకొండపల్లి, పూలవాండ్లపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. మామిడి తోటలు, వరి పంటలు మరియు కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు నాశనం చేసింది. చేతికి వచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇదే తరహాలో ఏనుగుల గుంపు పొలాలపై దాడి చేసి పంటలను నాశనం చేస్తుండటంతో రైతుల జీవనాధారం దెబ్బతింటోందని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, అటవీ శాఖ సిబ్బంది స్పందించి పంట నష్టాలను తక్షణమే అంచనా వేసి బాధిత రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కోస్తా ప్రాంతంలో సంచలనం సృష్టించిన దళితులపై దాడి సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో జరిగిన సంఘటన అవమానీయ కోణంలో జరిగిందని జనవరి 2వ తేదీ అంబేద్కర్ జిల్లా పేరు విషయంలో మొదలైన ఈ వివాదం దళితులను చంపేదాకా కాపు సామాజిక వర్గ యువకులు వెళ్లారని అన్నారు. రక్త గాయాలతో దళిత పిల్లలు నాని, కళ్యాణ్, విశాల్ ఉన్నా కూడా పోలీసులు వైద్యం అందించకుండా తిరిగి పోలీస్ స్టేషన్లో మార్చి దాడి చేసి 5వ తేదీ రిమాండ్ పంపించడం, దళిత బిడ్డలపైనే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు దళిత బిడ్డలు పంపించడం పోలీసులు అనాగరిక చర్యకు పాల్పడ్డారని వీరు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీచందు మాట్లాడుతూ చలో గంటి కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలు పిలిపించిన తర్వాత పోలీసులు ప్రత్యర్థులపై నామమాత్రపు కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయకుండా కాపు గుండాలను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఈయన విమర్శించారు. దళితులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా చలో విజయవాడ పేరుతో పెద్ద ఎత్తున మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు, లాయర్లు, పెద్ద ఎత్తున గంటి గ్రామ యువత, మహిళలతో పాటు బాధితుల తల్లిదండ్రులు, కేవీఆర్ వెంకట్రావు, బీబీసీకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ, మహిళా సంఘ నాయకురాలు అంజలి కుమారి, యువ నాయకులు విజయ్ అశోక్, మావిళ్ళ వెంకటేష్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2వ తేదీ దాడి జరిగితే మా 3 తమ్ముళ్లను కూడా 2వ తేదీని అరెస్టు చేసి కనీసం రక్త గాయాలైనా కూడా వైద్యం అందించకుండా 2వ తేదీని అరెస్ట్ చేసి 5వ తేదీ ఎక్కడో దొరికినట్టు రిమాండ్ చూపిస్తారా? అదే రకంగా దళిత సంఘాలన్నీ
ఏకమై డిమాండ్ చేస్తే తప్ప 11వ తేదీ పోలీసులు ఆపోజిట్ పార్టీ పైన కేసు కట్టడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అంటే 2వ తేదీలో కూడా నువ్వు 2 పార్టీల వైపు కూడా కేసు కట్టచ్చు కదా. 11వ తేదీ కట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మీ దౌర్భాగ్యపు దొంగ బుద్ధి ఏంటి అనేది సమాధానం చెప్పాలి. ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్ని ఏకమై మీ మీద తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మదనపల్లి సమీపంలోని మిస్ డ్యూమ్ టీవీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల వారు పరిశ్రమ అకాడమీ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చెన్నైకి చెందిన రాంప్లెక్స్ టెక్నాలజీస్ తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ అండ్ సీఈఓ ప్రదీప్ పళనిస్వామి మరియు డైరెక్టర్ కేఎస్ ప్రశాంత్ రాంప్లెక్స్ టెక్నాలజీస్ చెన్నై పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదీప్ పళనిస్వామి మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ ద్వారా డిజిటల్ భద్రత, నెట్వర్క్ రక్షణ, డేటా సురక్షిత నిర్వహణ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈఎంఓయు ద్వారా విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందించడంతో పాటు నూతన టెక్నాలజీలు అయిన జావా, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతికత మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ ద్వారా రియల్ టైమ్ లెర్నింగ్ అవకాశాలు కల్పించి విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతులు డాక్టర్ ఎస్విఎస్ గంగాదేవి, డాక్టర్ ఎస్ కుసుమ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లు డాక్టర్ సచ్చికంఠ దాస్ మరియు టి బాలాజీతో పాటు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.